రాజకీయ ప్రతీకారంతోనే చంద్రబాబుపై కేసు వేశారంటూ బాబ్లీ కేసులో రీకాల్ పిటిషన్ దాఖలైంది. నేడు ధర్మాబాద్ కోర్టులో దీనిపై విచారణ జరగనుంది. చంద్రబాబు తరపున సుప్రీం లాయర్ వాదనను వినిపించనున్నారు. బాబ్లీపై పోరాటం కేసులో సీఎం చంద్రబాబుపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ను రద్దు చేయాలంటూ న్యాయవాదులు మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టులో రీకాల్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరగనుంది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించనున్నారు. బాబ్లీ కేసుకు సంబంధించి గతంలో చంద్రబాబుకు వారెంట్ జారీ చేసింది. 2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు పోరాడారు. ఆ కేసులో 8 ఏళ్ల అనంతరం నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేశారు. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం రీకాల్ పిటిషన్ వేయాలని నిర్ణయించారు. ఆ మేరకు చంద్రబాబు తరపున న్యాయవాదులు కోర్టులో గురువారం రీకాల్ పిటిషన్ వేశారు. రాజకీయ ప్రతీకారంతోనే ఈ కేసు వేశారని అందులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు తనకు ఎటువంటి సమన్లు, కోర్టు నోటీసులు అందలేదన్నారు. ఈ కేసు తీవ్రమైనది కాదని, నిందితుడు కోర్టుకు హాజరు కాకపోయినా వారెంట్ ఉపసంహరించుకోవచ్చని రీకాల్ పిటిషన్లో ప్రస్తావించారు. నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా పద్ధతి ప్రకారం జారీ చేయలేదన్నారు. ఈ వాదనలకు బలం చేకూర్చే విధంగా పలు సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకించారు.